అవుతోంది. శ్రీలంక కన్నా ఇటు వాయువ్య దిశగా పశ్చిమ వాయువ్య దిశగా అంటే దాదాపుగా వాయువ్య దిశగా కదిలి చెన్నైని తాకే అవకాశం ఉంది. రేపు దాదాపుగా రాత్రికి, రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి 27వ తారీఖు, రేపు లేకపోతే ఎల్లుండికి దాదాపుగా చెన్నై దరిదాపులోకి వచ్చే అవకాశం ఉంది. సో అటువంటి సినారియో మనకు కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక డిస్ట్రిక్ట్కి సంబంధించి జిల్లాల వారీగా అలర్ట్స్ జారీ చేస్తుంది. మీరు చూస్తే ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఈ రోజు రేపు కూడా దాదాపుగా నార్మల్గా ఉండే వాతావరణం ఉంది. మిగతా 3 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇటు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తా ఆంధ్ర మీద ఇంపాక్ట్ పెద్దగా మనకు అనిపించట్లేదు. కానీ దక్షిణ కోస్తా ఆంధ్ర మీద మాత్రం ఈరోజు సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కానీ ఈరోజు సాధారణంగా ఉండొచ్చు. కానీ రేపటి నుంచి ఇటు ఎన్టీఆర్ జిల్లా, దాంతోపాటు కృష్ణా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి రేపటి నుంచి ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కృష్ణా, పల్నాడుకి ఆ మర్నాడు అంటే ఎల్లుండి నుంచి ఆ సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాలకు సంబంధించి రేపటి నుంచే ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇటు ఉరుములు మెరుపులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు కర్నూలు, నంద్యాల, అనంతపురానికి ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేస్తుంది. భారీ వర్ష సూచన ఎల్లో అలర్ట్ అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలకు ఈరోజు సాధారణంగా నార్మల్గానే ఉంటుంది వాతావరణం. కానీ రాబోయే 4 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది దీనికి సంబంధించి. దీంతో పాటు వచ్చే 5 రోజులు కూడా ఎటువంటి సినారియో ఉండబోతుంది, ఎంత మేరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకు ఎటువంటి సినారియో ఉండబోతోంది కాస్త అథెంటిక్గా భావించే స్కైమేట్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక మీరు చూడొచ్చు స్కై బ్లూ అండ్ బ్లూ, స్కై బ్లూ వరకు వెళ్ళదు. స్కై బ్లూ అంటే దాదాపుగా 22 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ప్రెసెంట్ శ్రీలంక మీద ఇంపాక్ట్ గట్టిగా కనిపిస్తోంది. ఆ తర్వాత కాస్త కర్ణాటకతో పాటు, కర్ణాటక మీద కాదు, తమిళనాడు మీద ఇంపాక్ట్ ఉంది. తర్వాత కేరళ మీద కూడా కాస్త ఇంపాక్ట్ కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు మీద ఇంపాక్ట్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ మీద కాస్త ఇంపాక్ట్ కనిపిస్తోంది. రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. దీని తర్వాత నేను అటు వెళ్తున్నాను. సో దట్ నెక్స్ట్ కమింగ్ డేస్లో నేను మీకు ఎలా ఉండబోతుందో వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది 25వ తారీఖు అంటే ఈ రోజుకి సంబంధించి. ఆ తర్వాత 26వ తారీఖుని మీరు గమనిస్తే మ్యాప్లో మీరు క్లియర్గా చూడొచ్చు. శ్రీలంక, ఉత్తర శ్రీలంక మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతోంది. తాకబోతోంది. ఆ తర్వాత తమిళనాడు మీద దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ఆ తర్వాత నెల్లూరు, చిత్తూరు మీద మనకి, రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంది. ఆ తర్వాత మిగతా ప్రాంతాల మీద మనకి ఆ ప్రభావం కనిపిస్తోంది. ఆ తర్వాత అంటే 27వ తారీఖు నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదిగో మీరు చూస్తే కనుక ఇటు తమిళనాడు మీద ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ మీద, మరి ముఖ్యంగా రాయలసీమ మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. 28వ తారీఖును కూడా దాదాపుగా నార్మల్గా ఉండే అవకాశం ఉంది అంటూ కూడా స్కైమేట్ చెప్పడం జరుగుతుంది. స్కైమేట్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది, ప్రిడిక్ట్ చేయడం జరుగుతోంది. 29వ తారీఖును కూడా సాధారణంగా దాదాపుగా 10 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవచ్చు ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇక 30వ తారీఖును కూడా అటువంటి సినారియో ఉండే అవకాశం ఉన్నాయంటూ కూడా స్కైమేట్ ప్రిడిక్ట్ చేయడం జరుగుతోంది. మొత్తంగా అయితే మాత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది, వాయుగుండంగా పరిణమించింది. ఇప్పుడు ఈ తీవ్ర వాయుగుండం కాస్త ఇంకా బలపడే అవకాశం ఉందా అంటే కనుక బహుశా క్యాలిక్యులేషన్స్ చూస్తూ ఉంటే అంతగా లేదని అనిపిస్తోంది. కానీ వాతావరణ శాఖ చెబుతోంది ఒకటి, ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. నాకు అంచనాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వాయుగుండంగా ఉంది. తీవ్ర వాయుగుండంగా మారితే కనుక ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది తుఫానుగా పరిణమించవచ్చు అంటే కనుక ప్రస్తుతానికైతే అటువంటి క్యాలిక్యులేషన్స్ లేవు. కానీ వాయుగుండం అది గండంగా మారే అవకాశం మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. కొన్ని జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ అలర్ట్స్ మారిన సిచ్యువేషన్ చూస్తాం. తమిళనాడుకి నిన్నటి వరకు కూడా ఎల్లో అలర్ట్ ఉండింది. కానీ ఈ రోజు కనుక చూసుకుంటే అలర్ట్ రెడ్ అలర్ట్గా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ కూడా రేపు అలర్ట్ మారే అవకాశం ఉందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ప్రెసెంట్ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు అంటే 29వ తారీఖు వరకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ భారీ వర్ష సూచన మాత్రం జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఏర్పడిన వాయుగుండం రేపటికల్లా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే
అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే 29వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన విశాఖలో ఉంది. ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మోడీ పర్యటన వాయిదా వేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందో చెప్పడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది ఈ వాయుగుండం? నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంకి దగ్గరలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు దక్షిణ బంగాళాఖాతం యొక్క మధ్య ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ తూర్పు హిందూ మహాసముద్రం తీరం ప్రాంతంలో అనగా 5 డిగ్రీల అక్షాంశం 85.3 డిగ్రీల రేఖాంశం వద్ద వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక మరియు తమిళనాడు తీరాలకు దగ్గరలో పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే ఇది తుఫానుగా మారే అవకాశం ఉందంటున్నారు, ఎంతవరకు? అది నిరంతరంగా అన్వేషణ జరుగుతూ ఉందండి. దీని గురించి ఇంకా ఏమైనా మార్పు చెందినట్టయితే తదుపరి రేపు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరంతరంగా శాటిలైట్లో వీటిని నిఘా వేయడం జరుగుతుంది. దీన్ని పరిశీలించిన తర్వాత మోడల్ గైడెన్స్ని అనుసరించి మేము మిగతా ఏమైనా అది తీవ్రతరం చెందే అవకాశం ఉంటే చెబుతాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందండి? ఎప్పటి వరకు కురిసే అవకాశం? దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మొదటి 2 రోజులు అనగా ఈరోజు రేపు ఐసోలేటెడ్ ప్లేసెస్లో అంటే 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 2-3 అనగా 3-4 అనగా 27-28వ తేదీలో అది కొన్ని చోట్ల 29 నుంచి 1వ తేదీ వరకు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తా ప్రాంతంలో పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో మొదటి 2 రోజులు వాతావరణం డ్రైగా లేదా పొడిగా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు ఐసోలేటెడ్గా ఉండే అవకాశం ఉంది. 4వ రోజు కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. 5, 6, 7 రోజులు అనగా 1వ తేదీ వరకు ఉత్తర కోస్తా ప్రాంతంలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం వల్ల భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 26వ తేదీన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం, 27, 28వ తేదీల్లో నెల్లూరు, తిరుపతితో పాటు ప్రకాశం జిల్లాలోను, 29వ తేదీన నెల్లూరు, తిరుపతి, ప్రకాశంతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సరే, మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? తీవ్రం ఎలాంటి గాలులు వేస్తాయి? ఈ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణామించే క్రమంలో గాలులు పెరిగే అవకాశం ఉంది. 26వ తేదీన దక్షిణ కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి 35 నుంచి 45 గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 27, 28వ తేదీల్లో అంటే 3-4 రోజుల్లో మీకు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో 55 నుంచి 65 గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కానీ ఉత్తర కోస్తాలో 35, 45, 55 వరకు గరిష్టంగా గాలులు వీచే అవకాశం 28వ తేదీ వరకు ఉంది. 29వ తేదీన దక్షిణ కోస్తా ప్రాంతంలో 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మత్స్యకారులకు ఆ శాఖ అధికారులకు హెచ్చరికలు పంపించడం జరిగింది. 25వ తేదీనే మత్స్యకారులు సుదూరమైన సముద్ర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళవలసిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 26 నుంచి 29 అనగా 30వ తేదీ వరకు కూడా ఈ మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ముఖ్యంగా సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ సెంట్రల్ బేలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వేటకు వెళ్ళకుండా ఉండవలసిందిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వ్యవసాయదారులకు ఎలాంటి సూచనలు చేస్తారు? వ్యవసాయదారులకు ముఖ్యంగా స్టాండింగ్ క్రాప్స్ ఆల్రెడీ నిలిచి ఉన్న పంటల్ని కాపాడుకోవాలి. అక్కడ ఒకవేళ ఎక్కువ వాటర్ కానీ నిలిచి ఉన్నట్టయితే దాన్ని తోడి అంటే డ్రైన్ చేసి వాటిని ఉంచాలి. 3వది గాలులు పెరుగుతాయి కాబట్టి ఏవైనా
మొక్కలు వంగిపోయినట్టయితే వాటికి కావాల్సినంత సపోర్టింగ్ మెకానిజం లేదా స్టేక్స్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా వివిధ జిల్లాలకు వాతావరణం సంబంధించిన వ్యవసాయదారులకు ఇచ్చే సూచనలను ఆల్రెడీ పంపించడం జరిగింది మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా. విఐపి ఫోర్కాస్ట్ ఎలా? విఐపి ఫోర్కాస్ట్ అన్నది అది ప్రతి విఐపి మూవ్మెంట్కి కావలసిన ఫోర్కాస్ట్ని వాళ్ళు అడుగుతారు. దానికి అనుగుణంగా మా వాళ్ళు ఫోర్కాస్ట్ పంపించారు. 29వ తేదీన భారీ వర్షం పడే అవకాశం విశాఖ జిల్లాలో ఉన్నందువల్ల దానికి అనుగుణంగా వారికి